డీప్ స్లీప్ అంటే ఏంటిది? ఈ క్వెషన్ చాలా కామన్ గా వింటూ ఉంటామండి. సో డీప్ స్లీప్ అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ నాన్ ఆర్ఈఎం స్లీప్. ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ లో ఒక థర్డ్ స్టేజ్ ని మనం డీప్ స్లీప్ అంటామండి. సో ఇది చాలా స్లో వేవ్ ప్రాసెస్. దీంట్లో బ్రెయిన్ చాలా తక్కువ పనిచేయడము, మన హార్ట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉండడము, అండ్ బీపీ కూడా నార్మల్ గా కన్నా కొంచెం తక్కువ ఉండడం ఇలాంటివి అవుతుంటాయండి. ఈ డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అట్లీస్ట్ రికమెండెడ్ ఈజ్ 1.5 hours to 2 hours ఆఫ్ డీప్ స్లీప్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ అండి. ఈ డీప్ స్లీప్ అనేది కనుక మిస్ అవుతే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కామన్ గా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, హెడ్ ఏక్స్ అన్ని కూడా మనం స్లీప్ లేని వాళ్ళలో చాలా కామన్ గా చూస్తున్నాం. సో నార్మల్ స్లీప్ వి రికమెండెడ్ ఈజ్ అరౌండ్ 7 hours స్లీప్. ఈ 7 hours లో అరౌండ్ 1.5 to 2 hours డీప్ స్లీప్ అనేది కామన్ గా రికమెండ్ చేస్తుంది. సో ఈ డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.